బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ అంబర్పేటలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పరంగా కాకుండా రాజ్యాంగ పరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ద్వారా అన్ని కుల సంఘాల వారికి సమన్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల సాధనకు మద్దతు తెలపాలని కోరారు. వారికి న్యాయం జరగాలంటే చదువుకోమన్నారు. ఆ చదువుకొని ఇవాళ మహిళలు కానీ యువకులు కానీ ఈనాడు ముందొజ్జలో మాకు న్యాయం జరగాలని 76 ఏండ్లు మేము ఏది అన్యాయం జరుగుతుంది. దీని మీద రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ఎస్సీల సమస్య, ఎస్టీల సమస్య తెలుసుకొని దానితో పాటు అరే అత్యధిక సంఖ్య 56% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది నాకు తెలియదు. రేపు నేను పవర్లో వస్తే తప్పనిసరిగా మా ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉన్నా వారికి సరి అయిన న్యాయం చేస్తాం అని ఏమన్నాడు. జితినా హిస్సేదారీ యుక్తి భాగీదారి అన్నాడు. అందులో భాగమైన 9th షెడ్యూల్లో పెట్టి ఈ 50% సీలింగ్ అనే దాన్ని తీసేసి